ఆ మాట ఫస్ట్ భారతీయ జనతా పార్టీ అంటూనే ఉన్నాం మేము. మీరు ముందు ఎలక్షన్స్ పెట్టే ముందే అన్నాం మేము, మీరు కామారెడ్డి డిక్లరేషన్లో మీరు చెప్పినటువంటి రకంగా బీసీలకు న్యాయం చేయండి. మేము భారతీయ జనతా పార్టీ మేము కట్టుబడి ఉన్నాము. మీరు రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు. కానీ మీరే ఏంటంటే బీసీ యొక్క కార్డు మీద మీరు ఏదో రాజకీయం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఈ రాజకీయం చేసే ప్రయత్నంలో మీరందరూ బీసీలను మోసం చేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు ఎలక్షన్స్ పెట్టమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే అది అవసరము. కనీసం ఇప్పటికైనా సర్పంచ్ ఎలక్షన్ పెడుతున్నారు, సంతోషం. దానిలో కూడా మేము పోటీ చేస్తాము. బీసీలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, కాంగ్రెస్ పార్టీ తప్పుదారి పట్టించింది. వాళ్ళని ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో వాళ్ళని కేవలము వాళ్ళ ఓట్ల కోసం వాడుకునే ప్రయత్నం చేసింది. కామారెడ్డిలో డిక్లేర్ చేసినటువంటి ఒక బీసీ డిక్లరేషన్లో ఏ ఒక్క అంశం కూడా ఈరోజు ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేదు. ఎమ్మెల్యేల కోర్టుకు సంబంధించి స్పీకర్ మీద కోర్టు ఇచ్చినటువంటి దాని మీద ఏం చెప్తారు కోర్టు ఆదేశాలు? దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈ డిఫెక్షన్ అనేది బీఆర్ఎస్ వాళ్ళు నేర్పిన తర్వాత కాంగ్రెస్లో అదే అలవాటులో పోతున్నారు, అదే దారిలో పోతున్నారు. ఈ ఎవరైతే ఈ యొక్క వీళ్ళు మన ఈ స్పీకర్ గారు నిర్ణయం తీసుకోక అంతకుముందు చెప్పినటువంటి కోర్టుని ధిక్కరించినట్టు అవుతుందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ కూడా మేము కూడా అంటున్నాం, రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. స్పీకర్ పోస్టు రాజ్యాంగబద్ధమైన పోస్టు కాబట్టి స్పీకర్ డెఫినెట్గా వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.